వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. రాజకీయం అంటే అధికారం కాదు, అంకిత భావం. నాయకత్వం అంటే ఆదేశించడం కాదు, అభివృద్ధిని పరిగెత్తించడం. తెలుగు నేలపై ఎందరో నాయకులు వచ్చారు వెళ్లారు, కానీ కొందరు మాత్రమే తమ ముద్రను శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిపారు. 1986 నుంచి 2026 వరకు, అంటే 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం, నలుగురు ముఖ్యమంత్రుల నమ్మకం, ఖమ్మం జిల్లా అభివృద్ధికి చిరునామా. ఆయనే తుమ్మల నాగేశ్వరరావు. సామాన్య రైతు బిడ్డ నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన తుమ్మల ప్రస్థానం ఒక అద్భుత కావ్యం. పదవి ఏదైనా, పార్టీ ఏదైనా, ఆయన లక్ష్యం మాత్రం ఒకటే, అది ప్రజాక్షేమం. ఇప్పుడు మనం చూడబోతున్నాం తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలుగు రాజకీయాల్లో కొంతమంది నేతలు గెలుస్తారు, మరికొందరు చరిత్ర సృష్టిస్తారు. కానీ ఒకే ఒక నాయకుడు మాత్రం చరిత్రను తన అభివృద్ధి ముద్రతో తిరగరాస్తారు. ఆయనే తుమ్మల నాగేశ్వరరావు. 1986 నుంచి 2026 వరకు అక్షరాల 4 దశాబ్దాలు, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. ఇది కేవలం ఒక పదవి సంబంధించిన ప్రయాణం కాదు, ఒక ప్రాంత తలరాతను మార్చిన యజ్ఞం. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్నా తుమ్మల పేరు లేకుండా ఆ అధ్యాయం పూర్తి కాదు. ఎన్టీఆర్ నుంచి రేవంత్ రెడ్డి వరకు నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన రికార్డైన సొంతం. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రయాణం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో మొదలైంది. అది 1986 మే 14న తుమ్మల జీవితంలోనే కాదు, ఖమ్మం రాజకీయాల్లో ఒక కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు. అప్పట్లో ఎన్టీఆర్ యువ నాయకత్వానికి పెద్ద పీట వేస్తున్న తరుణం. తుమ్మల పని రాక్షసుడని గుర్తించిన ఎన్టీఆర్ ఆయనను తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయ దిగ్గజాల మధ్య తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అప్పట్లో ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు కంచుకోటలను బద్దలు కొట్టి తెలుగుదేశం జెండాను రెపరెపలాడించడంలో తుమ్మల సక్సెస్ అయ్యారు. అనంతరం 1995లో రాజకీయ పరిణామాలు మారాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయనకు అత్యంత నమ్మకస్తుడైన ట్రబుల్ షూటర్ గా తుమ్మల నిలిచారు. 1995 అక్టోబర్ 8న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా తుమ్మల చేసిన కృషి వర్ణనాతీతం. ఖమ్మం జిల్లాలో మీరు ఏ అద్దం లాంటి రోడ్డు చూసినా, ఏ వంతెన చూసినా దాని వెనుక తుమ్మల సంతకం ఉండాల్సిందే. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అయినా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమైన ఫైళ్ల మీద కంటే తుమ్మల ఫీల్డ్ మీద ఎక్కువ సమయం గడిపేవారు. అందుకే ఆయనను అభివృద్ధి పీఠాధిపతి అని పిలుచుకుంటారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో తుమ్మల అనుభవం అవసరమని భావించిన కేసీఆర్ ఆయనను ఆహ్వానించారు. 2014 డిసెంబర్ 16న తుమ్మల టీఆర్ఎస్ సర్కార్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది తుమ్మల రాజకీయ జీవితంలో ఒక కలికితురాయి అని చెప్పవచ్చు. రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామల చేశారు. ఖమ్మం జిల్లాను 2వ కోనసీమగా మార్చాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఆలోచన అంతా జిల్లా బాగు కోసమే ఉండేది. మారుతున్న రాజకీయ సమీకరణలో భాగంగా 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరిన తుమ్మల తన సీనియారిటీని మరోసారి నిరూపించుకున్నారు. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టి 40 ఏళ్ల ప్రస్థానంలో నలుగురు ముఖ్యమంత్రులతో పనిచేసిన అరుదైన రికార్డును నెలకొల్పారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ వంటి కీలక నిర్ణయాల అమలులో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఎన్ని కోట్లు ఖర్చయినా 5,000 కోట్లు ధాన్యానికి కావాలి, 10,000 కోట్లకి మొక్కజొన్నలకు కావాలి, ఇంకొక 10,000 కోట్లు జొన్నలకు కావాలి. అయినా సరే ముఖ్యమంత్రి గారు అన్న అటు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి, ఎన్ని ఇబ్బందులున్నా కొనేయండి, నేను చూసుకుంటా అని చెప్పి ధైర్యం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. పార్టీలు మారినా, జెండాలు మారినా తుమ్మలపై ప్రజల్లో ఉన్న నమ్మకం మాత్రం మారలేదు. అది ఆయన వ్యక్తిత్వానికి ఉన్న పవర్. తుమ్మల నాగేశ్వరరావు అంటే కేవలం ఒక పేరు కాదు, ఒక భరోసా. ఖమ్మం జిల్లాలో ప్రతి పల్లె, ప్రతి గడప ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. ఆయన రాజకీయాల్లో ఎత్తుపల్లాలను చూశారు, విజయాలను ప్రజలతోనే పంచుకున్నారు, అపజయాల నుంచి పాఠాలు నేర్చుకున్నారు. కానీ ఎప్పుడు తన ఆశయమైన అభివృద్ధిని మాత్రం వదలలేదు. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు తుమ్మల ముద్ర చెరగనిదని అక్కడి ప్రజలు భావిస్తారు. 40 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రస్థానం భవిష్యత్తు తరాల రాజకీయ నాయకులకు ఒక పాఠం. పదవి ఉన్నా లేకపోయినా
ప్రజల గుండెల్లో ఎలా నిలవాలో తుమ్మలను చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలి. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ప్రజల మనసు గెలవడం మాత్రం అసాధ్యం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఖమ్మం గడ్డపై ఆయన వేసిన రోడ్లు, ఆయన కట్టిన ప్రాజెక్టులు, ఆయన పండించిన పొలాలు తరతరాల పాటు ఆయన పేరును తలుచుకుంటూనే ఉంటాయి. సీతారామ ప్రాజెక్టు కలలైన, భక్తరామదాసు విజయాలైన తుమ్మల మార్క్ అభివృద్ధికి నిదర్శనాలు. పార్టీలు మారవచ్చు, జెండాలు మారవచ్చు, కానీ ఖమ్మం అభివృద్ధి చరిత్రలో తుమ్మల నాగేశ్వరరావు అనే అధ్యాయం మాత్రం ఎప్పటికీ సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఉంటుంది. ఆయన ప్రస్థానం భావితరాలకు ఒక నిఘంటువు, అభివృద్ధిని ఆరాధించే ప్రతి ఒక్కరికి ఒక నిరంతర స్ఫూర్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.